డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం శ్రీం శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. యూనివర్స్ ఒక అద్భుతమైన మాట మీతో చెప్తుంది. ఇది ఒక ఇండికేషన్ అని భావించండి, ఇది ఒక సంకేతం అని భావించండి. యూనివర్స్ మీతో మాట్లాడుతుంది, ఆ మాటే ఈ స్టేట్మెంట్ రూపంలో ఉంది అని గ్రహించండి. ఏంటి అంటే, ఈవెన్ వన్ ద వరల్డ్ టర్న్స్ ఎగ్నెస్ట్ యూ, రిమెంబర్ ఐ స్టాండ్ బిసైడ్ యూ. ప్రపంచం మొత్తం మీకు ఎదురీదినా సరే, ఎదురు తిరిగినా సరే, మీకు ఎగెనెస్ట్ అయిపోయినా సరే, ప్రపంచమంతా ఒకవైపు ఉన్నా సరే, నేను నీ పక్కనే ఉన్నా, నీలో ఉన్నా, నీతో ఉన్నా అని విశ్వం చెప్పిన వాక్. కొన్ని టైమ్స్ థింగ్స్ మన చేతిలో ఉండవు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి. ఎందుకు జరుగుతుందో కూడా మీకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదో ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేసుకుంటున్నారు, ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేస్తున్నారు, కూస్తో కాస్త వ్యవసాయం ఉంది, అన్ని బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది, పిల్లలు బాగా చదువుతూ ఉన్నారు, ఎవ్రీథింగ్ గోయింగ్ వెరీ వెల్. సడన్ గా మీ ల్యాండ్ ఎవరో కబ్జా చేసేస్తారు, ఎవరో పొలిటీషియన్ పట్టుకొని. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అలా జరిగింది. ఒక్కసారి సిచ్యువేషన్స్ అన్ని మారిపోయి, పోలీస్ స్టేషన్స్ వెనకాతల, కోర్టులు వెనకాతలు తిరుగుతా ఉన్నారు, మీరు సఫర్ అవుతున్నారు, మీ మిస్సెస్ సఫర్ అవుతా ఉన్నారు, మీ పిల్లలు సఫర్ అవుతా ఉన్నారు, హోల్ ఫ్యామిలీ సఫర్ అవుతా ఉంది. ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నది ఒక్కసారి ఆపోజిట్ గా ఎలా మారిపోయింది? దట్ ఈస్ ద కర్మ ఫలితం. అన్ని సిచ్యువేషన్స్ జరిగినా సరే, అందరూ ప్లేట్ తిప్పేసినా సరే, పరిస్థితులన్నీ పగబట్టినా సరే, బంధువులు కూడా రాబంధులుగా మారి మిమ్మల్ని పీక్కు తింటున్నా సరే, పరిస్థితులన్నీ ఒక్కసారిగా చేంజ్ అయిపోయినా సరే, మీకు అన్ని ఆపోజిట్ గా నడుస్తున్నా సరే, ఐఎమ్ విత్ యూ. నేను నీతో ఉన్నా, నీలో ఉన్నా, నీ కొరకు నేను నిల్చుంటా అని విశ్వమే చెప్పిన మాట. ప్రతిరోజు ఒక మాట చెప్పండి, మై డియర్ యూనివర్స్, ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై పార్ట్నర్ అని మాట పదే పదే చెప్పండి. ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై పార్ట్నర్, యు ఆర్ మై పార్ట్నర్, యూ డ్రైవ్స్ మీ, యూ వర్క్స్ విత్ మీ, యూ సపోర్ట్స్ మీ అని పదే పదే చెప్పండి. అనంత బ్రహ్మాండమే మీకు పార్ట్నర్గా మీ పక్కన ఉన్నప్పుడు దేనికి భయం? దైవము, దెయ్యము అన్ని విశ్వంలోనే ఉన్నాయి. అండ్ విశ్వమే మీకు సహకరిస్తున్నప్పుడు ఇంకా దేనికి భయం? ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది, పర్పస్కి తగ్గనట్టు విశ్వం నడుచుకుంటుంది. కర్మ ఫలితాలకు తగ్గట్టు యూనివర్స్ మీ కొరకు డిజైన్ చేస్తుంది ఒక బ్లూ ప్రింట్ని. ఎంత అద్భుతంగా యూనివర్స్ చెప్తుంది. అన్ని ఆపోజిట్ గా జరిగినా, మీకు ఎగ్నెస్ట్ గా జరిగినా భయపడద్దు, నేను ఉన్నా, నేను నీతో నిల్చుంటా. నీ కుటుంబ సభ్యులు నీతో నిల్చుంటారో లేదో తెలియదు, మీరు కన్ని పెంచి పోషించిన పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారో లేదో మాకు తెలియదు, కానీ నేను నీతో ఉన్నా అని యూనివర్స్ చెప్తున్న అద్భుతమైన మాట. అన్సీన్ బట్ ఎవర్ ప్రెసెంట్. కనిపించను బట్ నేను నీతో ఉంటా. నేను నీకు కంటికి కనిపించను కానీ నీతో ఉంటా. ఒక ఆరా రూపంలో, ఒక ఎనర్జీ రూపంలో, ఒక శక్తి రూపంలో కొన్ని సైన్స్ ఇస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్నిసార్లు మీ పైన కొన్ని ఈగలు, దోమలు ఇలా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? దట్స్ ఎన్ యూనివర్సల్ సైన్. ఎందుకు తిరుగుతుందో మనకు తెలియదు, ఇలా దురిపేసుకుంటాం. ఆ చుట్టూ 10 మంది ఉంటారు, ఎవడ హెయిర్ మీద తిరగవు, బట్ మీ మీద కొన్ని ఈగలు, దోమలు ఇలా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? ఇట్స్ అన్ యూనివర్సల్ సైన్. ఏంటి తెలుసా? ఇట్స్ అ వార్నింగ్ సైన్. కొంచెం జాగ్రత్త పడు, ఏదో జరగబోతా ఉంది, నువ్వు దేనికో అడుగైపోతా ఉన్నావు, జస్ట్ బీ కేర్ఫుల్ అని యూనివర్స్ చెప్తా ఉంది. కొంపలే మునగవు, కొంచెం అలర్ట్ చేస్తుంది మిమ్మల్ని. అరే బేటా, కొంచెం లేవు, రెడీగా ఉండు, ఏదో జరగబోతా ఉంది, గెట్ రెడీ ఫర్ దాట్ అని యూనివర్స్ ఇండికేషన్ ఇస్తుంది. ఆ విధంగా కొన్ని సంకేతాల రూపంలో నిన్ను కనిపించను. ఐఎమ్ అన్సీన్ టు యూ. నేను నీకు కనిపించను, బట్ ఐఎమ్ ప్రెసెంట్ ఎవర్ అండ్ ఎవర్. నీతోనే ఉంటా, నీ పక్కనే ఉంటా అని బ్రహ్మాండం చెప్తున్న మాట. ఇంత బ్రహ్మాండం అద్భుతంగా నడుస్తుందంటే ఏదో ఒక శక్తి ఉంటూనే ఉంటుంది కదా. గుడికి వెళ్లే ముందు ఎవరైనా చెప్తారా చెప్పులు తీసి వెళ్ళమని? ఆటోమేటిక్గా తీసి వెళ్తున్నాం. ఎందుకు? ఒక శక్తి మనల్ని నడిపిస్తుంటుంది. మీరు బండి మీద ట్రావెల్ చేస్తుంటారు, పక్కన టెంపుల్ కనిపిస్తుంది, ఇలా అనుకుంటాం. వై? దెర్ ఇస్ అన్ ఎనర్జీ. ఆ చెయ్యి ఇక్కడికే ఎందుకు వెళ్తుంది? ఎవరో ఒక పెద్ద ఆయన ఏదో మీకు బ్లెస్ చేస్తాడు, ఇలా అంటాం. చెయ్యి ఇక్కడికే ఎందుకు వెళ్తుంది? ఈ హార్ట్ చక్రాకి మీకు ఒక కనెక్షన్ ఉంది, మీకు తెలియదు ఆ విషయం, బట్ యూనివర్స్ కి తెలుసు. ఏదో చర్చి కనిపించింది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని ఇలానే అంటుంటాం. వై? అల్లా అని ఇలా అంటుంటాం. ఎవరికి నమస్తే చెప్పాలని నమస్తే అని ఇలా అంటాం. థ్యాంక్ యూ చూపించిన, గ్రాటిట్యూడ్ చూపించిన, తెలియకుండా ఇక్కడ చేయి పెడతాం. ఎందుకు? ఇక్కడున్న ఎనర్జీ సెంటర్కి, ఇక్కడున్న ఎనర్జీస్కి మీకు ఒక అద్భుతమైన కనెక్షన్ ఉంది, అది మనకు తెలియదు. అవి డీకోడ్ చేయాలా. అదే మేము ప్రోగ్రామ్స్ లో, లైవ్ లో ట్రైన్ చేస్తూ ఉంటాం, గైడ్ చేస్తూ ఉంటాం, కొన్ని ప్రక్రియల రూపంలో, కొన్ని సాధనల రూపంలో. మీ హార్ట్ పోర్టల్ యాక్టివేట్ అయిందా? మీ హార్ట్ పోర్టల్ ఓపెన్ అయిందా? యూనివర్సల్ పోర్టల్లోకి మీరు ఎంటర్ అవుతారు.
హార్ట్ పోర్టల్ ఓపెన్ అయితే యూనివర్సల్ పోర్టల్లోకి మీరు ఎంటర్ అవుతారు. ఆంజనేయ స్వామి గుండెని చీల్చితే శ్రీరాముడు ఎలా బయటకు వచ్చాడో మీ హార్ట్ పోర్టల్ అట్లా ఓపెన్ అవ్వాలి, యూనివర్సల్ పోర్టల్లోకి మీరు ఎంటర్ అవుతారు. ఎంత అద్భుతంగా చెప్పింది. ఐఎమ్ అన్సీన్ బట్ ఐఎమ్ ప్రెసెంట్. నేను కనిపించను బట్ నేను ఉన్నా అని యూనివర్స్ చెప్తుంది. ఇన్ ఎవ్రీ ఛాలెంజ్ ఐఎమ్ మౌల్డింగ్ యూ ఇన్ టు ద గ్రేటెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అవరోధం వస్తేనే కదా నువ్వేంటో నీకు అర్థమవుతుంది. అన్ని షాఫీగా గడిస్తే నువ్వేంటో నీకు ఎలా తెలుస్తుంది? వేసిన బాల్ నార్మల్ బాల్ వేస్తా ఉంటే ఏ బాల్ అయినా అవలేలాగా ఆడొచ్చు. అదే డిఫరెంట్ స్టైల్స్ లో బాల్ వేస్తే కదా డిఫరెంట్ స్టైల్స్ లో నువ్వు కొట్టగలవు. ఎంతమంది క్రికెటర్స్ ఉన్నా సచిన్కి మాత్రమే ఎందుకు మాస్టర్ బ్లాస్టర్ అని పేరు వచ్చింది? ఏ బాల్ వేసినా అవలేలాగా ఆడగలడు. ఎలాంటి ఛాలెంజ్ వస్తున్నా నిన్ను మౌల్డ్ చేస్తున్నా ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికని యూనివర్స్ చెప్తుంది. రోడ్డు స్ట్రైట్ లైన్ అనుకోండి, నీకు డ్రైవింగ్ ఏమొస్తుంది? అప్ అండ్ డౌన్స్ ఉండాలా, టర్నింగ్స్ ఉండాలా, ఘాట్ రోడ్ ఉండాలా, అప్పుడు కదా నీ డ్రైవింగ్ స్కిల్ పెరుగుద్ది. ఎంత అద్భుతంగా చెప్తుంది. ఇన్ ఎవ్రీ ఛాలెంజ్ ఐఎమ్ మౌల్డింగ్ యూ టు ద గ్రేటెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మన వెర్షన్ వేరు, మన గ్రేటెస్ట్ వెర్షన్ వేరు. మీ స్థాయి నుండి మీ గ్రేటెస్ట్ వెర్షన్కి వెళ్తేనే యూనివర్స్ మీతో ఉందని అర్థం. బట్ మీ వెర్షన్ నుండి మీ గ్రేటెస్ట్ వెర్షన్కి వెళ్ళడానికి ఛాలెంజెస్ కావాలా, అడ్డంకులు కావాలా, అవరోధాలు కావాలా, అవమానాలు కావాలా, ఆలోచనలు కావాలా. అది ఛాలెంజ్ కాదు, అది ప్రక్రియ. అలానే డిజైన్ జరిగింది. వ్యాపార అభివృద్ధి జరగాలి అంటే విశ్వం పరీక్షలు పెడుతుంది, ముందు లాస్ చేసి పడేస్తుంది. దానికి మీరు ఎదుర్కోవాలి. పట్టుకునేది ప్రతిదీ బంగారం ఎప్పుడైతుంది? ఎనర్జీ సెంటర్స్ అన్ని యాక్టివేట్ అయ్యాక. బట్ ఎనర్జీ సెంటర్స్ అన్ని యాక్టివేట్ అవ్వడానికి మీ శరీరంలో ఉన్న 112 చక్రాస్ ఒక్కొక్కటి ఏకదం యాక్టివ్ అవ్వాలి అంటే ఒక్కొక్క చక్రాకు ఒక్కొక్క ఛాలెంజ్ ఉంటుంది, ఒక్కొక్క చక్రాకు ఒక్కొక్క అవరోధం ఉంటుంది, ఒక్కొక్క చక్రాకు ఒక్కొక్క అడ్డంకు ఉంటుంది, ఒక్కొక్క అవమానం ఉంటుంది, ఒక్కొక్క అపోహ ఉంటుంది. వాటన్నిటిని ఎదుర్కొని వస్తేనే కదా నువ్వేంటో యూనివర్స్కి అర్థమవుతుంది. ఎంత అద్భుతంగా చెప్పింది. నేను కనిపించను బట్ నేను ఉన్నా. ప్రతి ఛాలెంజ్ లో నేను నీతో ఉన్నా. నిన్ను అద్భుతమైన శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి నేను సంకల్పిస్తున్నాను. మరి నీకేంటి ప్రాబ్లం అని యూనివర్స్ అడుగుతుంది. మీకు ఉద్యోగ అభివృద్ధా? నేనున్నా. వ్యాపార అభివృద్ధా? నేనున్నా. అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి తీసుకొని రావాలా? నేను ఉన్నా. దైవశక్తి కావాలా? నేను ఉన్నా. విశ్వశక్తి కావాలా? నేను ఉన్నా. కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నావా? ధనవంతుడు అవ్వాలనుకుంటున్నావా? మిలీనియర్, బిలీనియర్, ట్రిలీనియర్ అవుదాం అనుకుంటున్నావా? ప్రపంచానికి నీకు శక్తి ఏంటో తెలియచేద్దాం అనుకుంటున్నావా? ఐఆమ్ దేర్ అని యూనివర్స్ ఎంత అద్భుతంగా చెప్తుంది. అయినా మనకు డౌట్. ఏవో 2 రోజులు ఎఫర్మేషన్ చేస్తాం, 3వ రోజు పడుకుంటాం. ఓ 2 రోజులు ఎర్లీ అవర్స్ లో బ్రాహ్మీ ముహూర్తంలో లెగుస్తాం, తర్వాత కాలు నిగడదాన్ని మరి పడుకుంటాం. ఏడైతుంది స్వామి? సూర్యుడు ఎనర్జీ ద్వారా విశ్వశక్తి లభిస్తుంది, మూన్ ఎనర్జీ ద్వారా విశ్వశక్తి లభిస్తుంది. ఆ ఫుల్ మూన్ రిచువల్స్ చేయము, న్యూ మూన్ రిచువల్స్ చేయము, ఏకాదశికి ఫాస్టింగ్ ఫాలో అవ్వము. విశ్వం ఎలా సహకరిస్తుంది? వచ్చిన సంపాదన అంతా మనకి, మన పిల్లలకి, మన ఫ్యామిలీకే, మన పేరెంట్స్కే పెడితే ఐశ్వర్యవంతులు అందరూ కాలేరు. మళ్ళీ నేనే చెప్తా ఉన్నా, భూమి మీద మనిషి జన్మ తీసుకున్నావా ఐశ్వర్యవంతులు అవ్వడానికి అందరికీ అర్హత ఉంది. బట్ అర్హతని పొందాలి అంటే ఆ డబ్బు నీ కొరకే కాదు, కొంతమంది బలహీనులకి హెల్ప్ చేయమని మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తాడు భగవంతుడు. ఎవరికి హెల్ప్ చేయకుండా నీకు నువ్వే అన్ని తినేస్తే ఆ తిండికి కూడా లోటు అయిపోతాం. మనం ఉంటున్న ఇల్లుకి ట్యాక్సులు కడుతున్నామా? హౌస్ ట్యాక్స్ కడుతున్నామా? మరి భూమి అనే గ్రహం మీద ఇంత చోటు ఇచ్చినప్పుడు భగవంతుడికి ట్యాక్స్ కట్టమా? భూమి అనే గ్రహం మీద నీకు ఇచ్చిన చోటికి కట్టే ట్యాక్సే, కట్టే రెంటే ఇతరులకు చేసే సహాయం మనం మర్చిపోవద్దు. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. నీ ఆశీర్వాదాల కొరకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. నువ్వు భోజనం పెడితే తిందామని ఎదురు చూస్తున్నారు ఆకలి లేని వాళ్ళు ఎంతో మంది. నువ్వు విల్లిస్తా ఇంట్లో బ్రతుకుదామని చూస్తున్నారు. మరి అంత ఫినాన్షియల్లీ స్ట్రెంగ్త్ అవ్వాలి అంటే ఛాలెంజెస్ని ఎదుర్కోవాలా, విశ్వం మీద నమ్మకం ఉండాలా, ప్రకృతికి అనుసంధానంగా, విశ్వానికి అనుసంధానంగా ముందుకు అడుగులు వేయాలా? దీనికి మీరు సిద్ధమా అని యూనివర్స్ అడుగుతుంది. దీనికి మీరు రెడీ అయితే ఐఆమ్ రెడీ అని కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేశారా, యూనివర్స్ బ్లెస్ చేయడం మీకు స్టార్ట్ చేస్తుంది. విని ఊరుకున్నారా, యూనివర్స్ కూడా అలా వెళ్ళిపోతుంది మీ ఇంటి ముందు నుండి ఆశీర్వాదాలు. మీ పక్కింటి ఫాలో అవుతారు, ఆడికి వెళ్తాయి ఆశీర్వాదాలు. వన్ టైం, వన్ స్టాప్ సొల్యూషన్. అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవుతూ ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా వెనక్కి తిరిగేది లేదు. రివర్ నెవర్ రివర్స్. పారే నది ముందుకు వెళ్తుంది కానీ ఎప్పుడు వెనక్కి రాదు. నీ జీవితం కూడా అదే. రివర్ని చూసి అదే మీరు నేర్చుకోవాలి. రివర్ ఎప్పుడు వెనక్కి వెళ్ళదు, ముందుకు వెళ్తూనే ఉంటుంది. అలానే నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అని యూనివర్స్ చెప్తుంది. దానికి మీరు సిద్ధమైతే ఎస్ ఐఆమ్ రెడీ మై డియర్ యూనివర్స్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్ చేయండి. యూనివర్స్ మీకు బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీ అందరికీ ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను, మీ అందరికి ఒక ఛాన్స్ ఇస్తున్నాను. అక్టోబర్ 6వ తారీఖు నుండి 7 రోజులు లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని ఒక బేసిక్ యూనివర్సల్ సబ్జెక్ట్ గైడ్ చేయబోతున్నాను, ట్రైన్ చేయబోతున్నాను, ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాను. ఒక ఎన్లైట్మెంట్ ని తీసుకొని రాబోతా ఉన్నాము విశ్వం యొక్క ఆశీర్వాదాలతో, దైవం యొక్క ఆశీర్వాదాలతో, ప్రకృతి యొక్క ఆశీర్వాదాలతో. మీకు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఉందా?
ఇంకా నిగూఢంగా విశ్వజ్ఞానాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఇంతకుముందు అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యారా? మళ్ళీ అటెండ్ అవ్వు. ప్రాబ్లం ఏంటి? మేనిఫెస్టేషన్ చేయి, 6-7 ఫిగర్ ఇన్కమ్ ఎర్న్ చేయి. విశ్వంతో అడుగులు వేయడానికి సబ్జెక్ట్ కావాలి మనకి. ఎవ్రీ డే నీడ్స్ యూనివర్సల్ ఎనర్జీ, ఎవ్రీ డే నీడ్స్ యూనివర్సల్ నాలెడ్జ్. యూనివర్సల్ నాలెడ్జ్కే అంతం లేదు, అనంతం సబ్జెక్ట్. ప్రతిరోజు కొత్త సబ్జెక్టే. గెట్ రెడీ. అక్టోబర్ 6వ తారీఖు నుండి అటెండ్ అయ్యి చూసి సబ్జెక్ట్ని నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి ఉన్నత శిఖరాలకు వెళ్ళాక వచ్చి కనిపించండి మాకు. బికాస్ ఆఫ్ యూ ఐ అచీవ్డ్ దిస్. ఆల్ క్రెడిట్ గోస్ టు ద సుప్రీం పవర్, డివైన్ పవర్. భగవంతుడిదే, విశ్వానదే. ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్. విశ్వం గురుస్థానంలో నిలబెట్టింది. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు మేము చేసిన సాధనలు విశ్వం విని, విశ్వం ఇచ్చిన సంకేతాన్ని అనుసరించి బయటకు తీసుకొచ్చిన నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానం ఇది. నామకా వాసి రాలే. ఎంతో సంకల్పిస్తే గానీ రాదు విశ్వ జ్ఞానం. అది ఎవరి కొరకు? మీ కొరకు, మీ ఉన్నత కొరకు కలవబోతా ఉన్నాం. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్ గా ఎన్రోల్ అవ్వండి. సర్వే జనా సుఖనో భవంతు. అహం బ్రహ్మాస్మి. జై హింద్. సైనింగ్ ఆఫ్. జై భారత్.